హలో గైస్, నేను మీ డైనా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైనా స్టార్ గేమింగ్. అంతకంటే ముందు అందరికీ హ్యాపీ కనుమ గైస్. కోళ్ళు మేకలు కోసుకున్నారా? కోసుకుని ఉంటారులే. ఒకళ్ళు కోసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మా తమ్ముడు నేను ఛాలెంజ్ అయిపోయి ఏంటో దాక్కుంటావు దారా బయటికి. నేను అప్పుడే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తా. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే 30 minutes టైమర్ పెడతా. ఆ టైమర్లో ఎవరైతే ఎక్కువ ఫుడ్ అంటే మీట్, రా మీట్ ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారో 30 secondsలో, సెకండ్స్ అంటే మినిట్స్లో, అదైతే వినరు. ఇది ఈరోజు ఛాలెంజ్లోకి వెళ్ళి ముందు మీరు కనుక వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు వీడియోస్ వచ్చేద్దాం, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమర్ అయితే సెట్ చేసుకుని వద్దాం. టైమర్ క్లాక్ ఎక్కడ ఉంది మనకి? టైమర్ అయితే 30 seconds అయితే పెంచుకుందాం. 30 seconds కాదు, 30 seconds. ఒక్క చికెన్ అన్నా లేదంటే ఇంకేదైనా పర్లేదా? ఏమన్నా పర్లేదు. టైమర్ అయితే స్టార్ట్ చేశాను. బ్యాక్కి వెళ్ళిపోయాను రా. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోగానే వీడు వెనక్కి వెళ్ళిపోయినట్టు వస్తాలే, ఎందుకంటే చీటింగ్. వాడు స్టార్టింగ్ వుడ్ కాల్ చేసుకున్నాడు కాబట్టి వెనక్కి వెళ్ళిన నేను అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేటివ్లో ఫుడ్ తీసుకుందాం. ఓన్లీ ఫుడ్, ఎందుకంటే గోల్డెన్ యాపిల్స్ అక్కర్లేదు. ఇప్పుడు మనం మీట్ కలెక్ట్ చేసాం అనుకో, మరి తినడానికి మనం కలెక్ట్ చేసిన మీట్ తినేస్తే ఒక లెక్క తప్పు అయిపోదాం. అంటే ఎవరికి కలెక్ట్ చేస్తే తెలీదు కాబట్టి ఫస్ట్ మనం కుక్డ్ బీఫ్ అయితే ఇచ్చేద్దాం ఇద్దరికి. నైస్. నువ్వు త్వరగా వచ్చేది మన అంతవరకు మనం మన పని కానిద్దాం. ఇంకో నీ మీటింగో తీసుకో, మీట్ ఇంకో విసిరిసాను. ఎక్కడి నుంచి ఛాలెంజ్ స్టార్ట్. ఎటు సైడ్ వెళ్తా? ఫస్ట్ ఎటు సైడ్ వెళ్ళాలి గమనించుకోవాలి. అటు సైడా? నేను ఇటు సైడ్ వెళ్తాను. ఈ ఒక్క రోజుకి ఈ స్కిన్ అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ స్టెప్స్ నుంచి మార్చేస్తాను ఈ స్కిన్. ఈ ఒక్క రోజుకి ఏట్ అవ్వదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోన్కి అప్గ్రేడ్ అయిపోవాలి. స్టోన్కి అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టోన్ స్వాడ్తో ఒక్కొక్క దాన్ని వేసేయడమే. ఫస్ట్ వుడ్ అంతా కాల్చేసేద్దాం. స్టోన్ ఆడు అటు సైడ్ గైస్ ఇందులో స్లీప్ వేయడానికి అయితే ఉండదు. స్లీప్ వేయకూడదు. స్లీప్ వేయకుండా జాంబీస్ని తప్పించుకుంటూ ఫుడ్ కలెక్ట్ చేస్తూ, అందుకనే రాటన్ ఫ్లెష్లు తెచ్చకూడదు. ఓన్లీ యానిమల్స్ మీటే కావాలి. ఓకే, మనకైతే క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పికెక్స్ చేసుకుందాం. పికెక్స్ చేసుకుని ఇక్కడ ఎక్కడైనా స్టోన్ ఉందా? స్టోన్ అయితే మనం తీసుకుందాం. ఒక స్టోన్ పికెక్స్, ఒక స్టోన్ స్వాడ్. 64 ఉంది నా దగ్గర ఫుడ్. 64 బీఫా? నేను ఇచ్చిందే. మనకి ఒక 5 సరిపోద్ది. 5 కాదు, మనం ఒక 10 కాల్ చేసి, ఎందుకంటే స్వాడ్స్ బ్రేక్ అయిపోతాయి కదా. కాబట్టి మనం ఒక 10 కాదు, స్వాడ్స్కి 2 కావాలి కాబట్టి ఒక 11 12 స్వాడ్స్ 10 13 కరెక్ట్. 13 సంపాదించేసి మైన్ చేసేసి మనం క్రాఫ్ట్ చేసేసి ఇంకా లెట్స్ గో టు హంటింగ్. కలెక్ట్ చేసేస్తానంటే ఉన్నాడు మొత్తం. కలెక్ట్ చేసేస్తావే. ఆల్రెడీ 5 centuries కంప్లీటెడ్. అరే యార్ పడిపోయించి. లెట్స్ గో త్వరగా క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళి క్రాఫ్ట్ చేసేయాలి గాయ్స్. ఒక పికాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. స్టిక్స్ లేవా? సారీ. ఒక స్వాడ్ అండ్ అరేంజ్ అవర్ ఇన్వెంటరీ. ఇవన్నీ పైకి వెళ్ళిపోవడం. ఇంకా ఫుడ్ ఒకటి ఎక్కడ ఉండు. క్రాఫ్టింగ్ టేబుల్ నువ్వు కూడా పైకి వెళ్ళిపోమ్మా. పైకి వెళ్ళిపో. మనం ఇంకా త్వరగా ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. స్వాడ్ ఎక్కడెక్కడ ఉన్నారు? అందరూ కనబడదు నాకు. అనవసరంగా మనం ఇటు వచ్చినట్టు ఇంకో కోడి కనబడింది. ఓ పిల్లగా మనకు పెద్ద కావాలి. ఇక్కడ ఎవరు ఈట్లేవు. ఇంకో కవ్వు కనబడింది. కవ్వు సరైంది. ఇక్కడ ఇంకో కవ్వు కనబడింది ఇక్కడ నాకు ఇప్పుడే. ఇంకో కవ్వు. ఆగు. లెదర్ కూడా కౌంట్ చేయకూడదు. ఓన్లీ ఫుడ్ తినేబుల్ మాత్రం, ఈటేబుల్. లెదర్ కౌంట్ చేయకూడదు. కుక్ కూడా. Wait a minute. Who are
అంటే మనం ఇచ్చింది కాదు. క్రేపర్ ఒరే క్రేపర్గా చూసుకోవాలి కదరా. ఒక మనిషి వెళ్తుంది, అది ఒక ప్లేయర్ వెళ్తుండు. చంపకూడదు, ఛాలెంజ్లు ఉన్నారు అని ఏట్లు లేవు. క్రేపర్ గాడికి పేలిపోవడం ఎక్కడ పడితే అక్కడ. మొత్తం హెల్త్ అంతా తగ్గిపోయింది. ఫెదర్స్ అందరూ పైకి వెళ్ళిపోయింది. మన ఫుడ్ తినేద్దాం. ఫుడ్ చాలా తక్కువ అయిపోయింది. మనం ఓషన్ సైడ్ పడినట్టున్నాం. అరే రివర్ సైడ్ పడ్డాం. మొత్తం ఫారెస్ట్ ఉంది అక్కడ. అది అక్కడ ఏదో మామూలు ఫారెస్ట్ లాగా ఉంది. ఓకే, బర్చ్ ఫారెస్ట్ ఉంది. బర్చ్ ఫారెస్ట్లో ఫిష్ అన్న నో ప్రాబ్లం. బర్చ్ ఫారెస్ట్ నుంచి డైరెక్ట్గా ఇంకా ప్లేన్స్ ఉంటే సెట్. మనం ఓన్లీ హంట్ చేసుకున్నవి అంతే. వీళ్ళిద్దరు చెస్ట్లో మీట్ ఉంటే అవి తీసుకొచ్చేయడం కాదు. అయినా చెస్ట్లో మీట్ ఉండవు, బట్ చెప్పాను అంతే. అలాగా మనం కలెక్ట్ చేసినవి, అదే ఓన్లీ హంట్ చేసినవి మాత్రం తీసుకోవాలి, దొరికినవి కాదు. ఓకే గైస్, నాకు షీప్ దొరికింది. షీప్ ఆగు. షీప్ వెయిట్ తెచ్చిపో. మనకి ఇంకొక పిగ్ కూడా దొరికేస్తే మనకి ఇంకా రొటీన్గా కనబడే ఈటబుల్ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేయగల యానిమల్స్ దొరికినట్టే. ఇంకా పిగ్ కూడా దొరికేసింది. పిగ్ బేబీ నువ్వు అరే నువ్వు అటు సైడ్ వెళ్తున్నావు, మళ్ళీ ఇటు సైడ్ ఎందుకు వచ్చావురా? అరే నేను సౌత్ సైడ్ వెళ్తుంటా, నువ్వేంద్ర మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నా? గైస్ మీరు రికార్డింగ్ లో మొత్తం చూసాను, స్ట్రైట్ గా వచ్చాను. చూడు, నేను అక్కడి నుంచి ఇక్కడికి ఇలా వెళ్తే నేను మళ్ళీ సర్కిల్ చుట్టుకొని ఇక్కడికి వచ్చాను. సర్కిల్ ఆడ చుట్టమన్నా నిన్ను. నేను అక్కడి నుంచి వచ్చేది ఇలాగెళ్ళి ఇలాగ వచ్చాను. సర్కిల్ నా సైడ్ సౌత్ కే నేను వెళ్ళాను. నువ్వు వచ్చావైనా సౌత్ కి. నువ్వు పిగ్స్ ఉన్న సైడ్ వెళ్ళిపోతే నేను ఇటు సైడ్ వస్తాను. నైట్ అయితే అయిపోతుంది. మనం వేట పులిరా మందెం పులిరా. పులిలో వేటాడాలి. ఓకే గైస్, ఇక్కడ చూసుకోవచ్చు. అది కింద పడిపోయినట్టు అంటే గైస్ షీప్కి పిల్లలు ఉన్నాయి, అలాంటివి చూడకూడదు. ఓకే, ఇందులో పడిపోయాం. మొత్తం నైట్ అయిపోయింది. ఇప్పుడు త్వరగా మనం పైకి వెళ్ళిపోవాలి. ఏటి చెత్త అంతా త్వరగా పైకి వెళ్ళిపోవాలి. మన దగ్గర టెంపరీ ప్రొడక్ట్స్ లేనట్టు ఉన్నాయి. నైస్. ఇక్కడ నుంచి మనం ఇంకా డైరెక్ట్ ప్లేన్స్ లో మంచిగా దొరుకుతాయి. దొరికింది ప్లేన్స్. నైస్. ఏ జాంబీ హౌ ఆర్ యూ? మనం ఫుడ్ తినేద్దాం. ఫుడ్ అని ఇటు సైడ్ రాకని చెప్పాను కదరా. నేను సౌత్ చాలా వెస్ట్ కొత్తన్నా. నువ్వు అటు సైడ్ వెళ్ళిపో, నాకు దొరికిన నువ్వే తీసుకుంటావు. ఇంకా చచ్చిపోతా నాకు సంబంధం లేదు. ఒరే కొట్టకండి రా ప్లీజ్ రా. మనకి ఏంటి నైట్ టైం ఒక్క యానిమల్ కూడా కనబడట్లేదు. అయితే మనం పొద్దున్న దొరుకుతాయి అనుకుంటాం. లాభంలో పడి 500 ఎనీథింగ్. అన్ఫేరా నువ్వు అంటే నాకు ఫుడ్డా ఇప్పుడు ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం నువ్వే చూస్తానా? ఏడు చూస్తాను నీకు చెప్తున్నాను. చచ్చిపోయిన ఫుడ్ పోయిందా, ఫుడ్కి రీబ్యాలెన్స్ ఉంటుంది ఇంకా. అంటే ఫుడ్ పోయినట్టు ఇప్పుడు వీడియో అంటే ఇంక చచ్చిపోయి ఎన్ని కలిసి తన్నే ఇంకా లాస్ట్. అవి పోయే ఇంక లెక్కేయకూడదు. 4 కోళ్ళు చంపా. పోయే లెక్కేయకూడదు. 4 చికెన్ బాడీ పోయి లెక్కేయకూడదు. జస్ట్ మార్నింగే చేసేస్తున్నాను, ఎందుకంటే డేట్స్ వేస్తున్నాడు. టైం డే అది ముందు ఉండాలి, ఇప్పుడు కాదు. నాకు సంబంధం లేదు. నువ్వు లావాల చెప్పుంటే నువ్వు లావాలో పడిపోయావు. జాంబీ యానిమల్స్ అంటే మాబ్స్ గట్రా చంపలేదు. నువ్వు లావాల పక్కకి వెళ్తే జాంబీ ఫాట్మని కొట్టింది, నేను పడిపోయాను. నువ్వు గైస్ మెర్సీనెస్ తీసేద్దాం. ఓన్లీ మార్నింగ్ ఒకటే చేద్దాం. మెర్సీ గట్రా ఉండకూడదు ఛాలెంజ్లో. అయినా ఫ్లవర్ ఫారెస్ట్లో తిరుగుతుంది. ఫ్లవర్ ఫారెస్ట్ ఒక యానిమల్ కూడా ఉండదు. ప్లేన్స్కి వెళ్ళిపోదాం. ర్యాబిట్ కనబడినట్టు ఉంది ఇక్కడ నాకు. ర్యాబిట్ బేబీ. ఇది కూడా బేబీ వేసి నాకు పెద్దదే కావాలి.
ఫుడ్ ఇక్కడ పెద్ద ర్యాబిట్ ఉంది. పెద్ద ర్యాబిట్ ఆగు బ్లాక్. ఆగు 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 ఆగు. ర్యాబిట్ మీట్ కూడా ఉంటుంది ఇందులో, ఎందుకంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ మీటేగా. ఎక్కడ ఉన్నావా? ఆగే. అరే దొరకట్లేదు, అది దొరికింది. మీట్ ఏది? ర్యాబిట్ మీట్. మన ప్లేన్స్లో తిరిగితే బెటర్, ఎందుకంటే దొరుకుతాయి యానిమల్స్. ఫుడ్ అయితే ఘోరంగా అయిపోయింది. ఈట్. ఇంకా టైమర్ ఎంత ఉందో? ఒక 12 seconds 12 minutes అయినట్టు ఉంది. అంటే కలెక్ట్ చేసేస్తున్నాను ఫుల్ ఫుడ్, అర్థమైపోతుంది నాకు. ఇది కోళ్ళు మేకలు, సూపర్. చచ్చిపో. షీప్స్ ఫుల్గా ఉన్నాయి ఇక్కడ, చచ్చిపో. నైస్, దొరికేసింది. ఇక్కడ ఫుల్గా యానిమల్స్ స్పాన్ అవుతున్నాయి, నో ప్రాబ్లం. మనం ఇంకా ఫుల్గా మనమే విన్నర్. ఇంకా ఆడ ఎక్కడో ఫారెస్ట్లో తిరుగుతున్నట్టు ఉన్నాడు. మనకి ఇక్కడ ఫుల్గా ప్లేన్స్ దొరికినాయి, ఎంజాయ్. ఆగు. ఇక్కడ పంకిన్స్ అయితే విలేజ్ ఎక్కడ ఉంది? విలేజ్ దగ్గర ఇంకా బోల్డ్ అని యానిమల్ పెన్స్ ఉంటాయి కదా, అక్కడ బోల్డ్ అని, అంటే వాళ్ళు ఫెన్స్లో కట్టేస్తారు, అవన్నీ కొట్టేయచ్చు. అందులో మ్యాక్సిమం హార్స్లో ఉంటాయి. హార్స్లో మనకు వద్దు, లెదర్ మనకు కౌంట్ చేయకూడదు. హార్స్ అనగా హార్స్ స్పాన్ అయింది ఇక్కడ. ఇంక ఇక్కడ ఏడు దొరకట్లేదు నాకు, ఇంకా ఎవరిది కనబట్టలేదే. ఇక్కడ పిగ్ ఉంది, ఇక్కడ లావా పూల్ కూడా ఉందా? చచ్చిపోయాను అనుకో, మొత్తం బొగ్గు అయిపోయింది. అది నాకు సంబంధం లేదు, అది నువ్వు చచ్చిపోయావు. నా వల్ల నువ్వు చచ్చిపోయినా అంటావేటి? ఓకే, మన దగ్గర చాలా తక్కువ కలెక్ట్ చేస్తుంటాడు ఈ పాటికి ఫుల్గా. ఫుల్ స్పాన్ అయింది ఇక్కడ, ఫుల్గా స్పాన్ అయినాయి. గైస్, మనకి అప్డేట్లో కొత్తగా మాబ్ వచ్చిందంట కదా, దాని పేరు క్రీపీ ఏదో. ఇప్పుడు అప్డేట్ చేయాలంటే నా వరల్డ్ పోతుందని భయం వేస్తుంది. 1 block పోతే పోయినా, కానీ సర్వైవల్ పోతుందని భయం వేస్తుంది. లావలో పడిపోయింది, పాడిపోలేదు. ఒకవేళ ఓల్డ్ పోయిందంటే మనం ఇప్పుడు దాకా చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే నాకు ఎలా చేయాలి రాదు. ఓల్డ్ ఉంచుకున్నా ఓల్డ్ని అప్డేట్ చేయడం నాకు రాదు. ఏదైతే చిన్న తప్పు చేసినా ఓల్డ్ పోతే భయం వేసిన అప్డేట్ చేయట్లే. కొత్త భయం వచ్చింది, అందులో కొత్త మాబ్ వచ్చింది, అందులో కొత్త ఓరు కూడా వచ్చింది అనుకుంటున్నాను, ఆరెంజ్ కలర్ ఏదో. మరేమో మరి ఆ స్టాచ్యూ గేమ్ ఆడచ్చు దాంతో, ఏమో మరి. ఫస్ట్ చూద్దాం, ఎలాగ అప్డేట్ చేయాలి నేర్చుకుని అప్డేట్ చేసి అప్పుడు కొత్త మాబులు అయితే సర్వైవల్ చూపించడానికి ట్రై చేస్తా. నైట్ అయితే అయిపోతుంది. కవు లాస్ట్ టైం నువ్వు కరెక్ట్ నైట్ టైం స్పాన్ అవ్వ అనుకుంటున్నాయి. రెండింటి చంపేసి మార్నింగ్ చేసేద్దాం. మార్నింగే, ఎందుకంటే నైట్ చచ్చిపోతే ఘోరలు అయిపోతాయి. నువ్వు కూడా దీనికి పిల్ల ఉంది, కానీ పిల్ల ఉంటే చంపకూడదు. బట్ మన ఛాలెంజ్ గెలవడం కోసం చంపాల్సిందే. నీకు పెద్ద చేతనా కొంచెం సీడ్స్ దొరికితే పెద్ద చేద్దాం దాన్ని, ఎందుకంటే పాపం అర్ధాంతరంగా దాన్ని తల్లిని చంపిస్తాను. తిను. ఎవరు కొట్టిందండు? ఎవరు కొట్టారు నన్ను? మర్యాద చెప్పండి. మా వచ్చేస్తున్నారు ఇద్దరు. రే క్రేపరు, ఒరే జాంబీ, అలాగే ఉండండి మీరు. మరి బాగుంటే దాన్ని చంపేద్దు. నువ్వు క్రేపర్ని చంపడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనకు అక్కర్లేదు, బట్ చచ్చిపోయింది. కానీ గన్ పౌడర్ మనకు అక్కర్లేదు, ఎందుకంటే సర్వైవల్ కాదు, ఛాలెంజ్. 2 పిగ్లు ఉన్నాయి. పిగ్ చచ్చిపో. అయ్యా, స్వాడ్ బ్రేక్ అయిపోయింది. అందుకే మనం ఎక్స్ట్రాగా ఉంచుకున్నాం, మళ్ళీ తర్వాత మైండ్ చేయకుండా ఉండడానికి. ఒక స్వాడ్ తప్పెట్టి సంచి స్వాడ్. నైస్, అందరు పైకి వెళ్ళిపోయి. ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ కూడా మంచి స్పైన్ పెట్టేద్దాం. ఏడ్ చేస్తున్నారా నువ్వు? ఇచ్చేస్తున్నావురా? నా పోయావా?
ఇల్లు కట్టుకుంటున్నాను రా. ఇల్లు 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 కట్టుకుంటాడు రావడం ఛాలెంజ్ పెట్టుకుని 30 minutes ఉంది. ఒక 25 minutes ఇల్లు కట్టుకుని 5 minutes వేటకి వెళ్తాం. 5 minutes అది కలెక్ట్ చేస్తాం మరి. ఇక్కడ దాతలో బోల్డ్ ఉన్నాయి. మరి ఇల్లు అన్నా అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఏ ట్రేడర్ వాండర్ ట్రేడర్ మీ యజమాని బ్యాక్ సైడ్. ఓ ఇంకెక్కడ ఉన్నావా? ఏడ్ తెచ్చారా నీ దగ్గర? ట్రేడబుల్స్ ఏమైనా ఉన్నాయా? మీట్ కానీ ట్రేడ్ చేయవా? రే మీట్ ట్రేడ్ చేయరా కొంచెం. వీడు ఇలాంటి ట్రేడ్ చేయడు. 61 పువ్వులు చెత్త చెదరం అన్నీ ట్రేడ్ చేస్తాడు వీడు. అది 61 ఉందరా మీట్. తెచ్చిపోతే 61 నేను ఇచ్చి కుక్కుడు ఇచ్చి నువ్వు కాదు. ఓ ర్యాబిట్ కాదులే. మరి ర్యాబిట్ మీట్ పట్టి చేస్తావురా నా కొడక. యా చచ్చిపోయావా? నీ వల్ల నేను ఎట్ చేస్తాను. ఏ చచ్చిపోయా? చచ్చిపోయాడు చచ్చిపోయాడు గుంట చచ్చిపోయాడు. క్రేపర్ వాళ్ళే పేపర్ వెళ్ళిపోయింది. తెలుసులేరా. నేను దూరంగా వెళ్ళిపోయింది. అయినా క్లిక్ అయిపోయి వెళ్ళిపోయింది. ఓకే పోనీ నీ కోసం నువ్వు ఇప్పుడు వరకు చచ్చిపోయిన ఐటమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ తీసుకోవాలి. అంతకుమించి ఒక్క మొక్క ఎక్కువ తీసుకున్నా ఒకటే. ఎరా లెఫ్ట్ అయిపోయావు. ఫోన్ లాగే వెనక్కి వెళ్ళిపోయింది. త్వరగా త్వరగా కాపాడండి. ఓ ఫుడ్ అయిపోయిందా? 18 దగ్గర నుంచి పరిగెట్టట్లేదు అనుకున్నా. మొత్తం నైట్ అయిపోతుంది. త్వరగా తీసుకున్నావు నీ ఐటమ్స్. అదే ఫుడ్ ఎక్కువ తీసుకున్నా బాగోదు. నీ ఫోన్ రికార్డింగ్లో ఎంత ఉందో అంతే. అందుకే నేను చేయమన్నా నీ దొంగేసలు వేస్తామని చెప్పి. ఈ కొండ ఏమైనా ఉందా? ఈ కొండ లోయ చూడు ఒకసారి. బా 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 ఏమన్నా ఉందా లోయ? సరే లోపలికి వెళ్ళి చూద్దాం. మళ్ళీ ఫస్ట్ దూకేద్దాం. 3, 2, 1 గోల్. లెట్స్ గో. బా ఇప్పుడు ఏమైనా ఉంది ఇదంతా. మొత్తం ఐరన్ బోల్డ్. ఫస్ట్ పైకి వెళ్ళిపోయి నువ్వు చచ్చిపోయేలా ఉన్నా. ఊపిరి 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 భలేగా ఉంది ఇదంతా. లోపల అయితే లైటింగ్ వస్తుంది. ఏట్లేదు మరి లైట్ వచ్చింది ఇప్పుడే. బా భలేగా ఉంది మొత్తం. ఫుడ్ సంగతి పక్కన పెడితే ఇక్కడ భలేగా ఉంది. ఆహా ఓహో చచ్చిపోయింది. పైకి నైస్. ఎక్కడి నుంచి లైట్ వచ్చింది? ఇప్పుడే లైట్ వచ్చింది. లైట్ వచ్చింది ఇక్కడే. టైం అయిపోయింది. ఇంకా ఆపే. టైం అయిపోతుంది. ఆపే ఇంకా కలెక్ట్ చేయకు. టైం అయిపోయింది. చచ్చిపోయేలా ఉన్నాడు రా. చచ్చిపోతున్నాను. టైం అయిపోయింది. ఇంకా ఆపేమన్నాను. కలెక్ట్ చేస్తున్నట్టు ఉన్నావు. మరిదిగా నేను టెలిపోర్ట్ అయిపోయినా. అదే టెలిపోర్ట్ అయిపో. ఫుల్ ఆఫ్ ఫారెస్ట్. చెట్లు గిట్లు అన్ని కలిపోతాయి. టెలిపోర్ట్ ఆగు. ఏడ్ చేస్తున్నావు. ఫస్ట్ నీ ఐటమ్స్ 2 చెస్టులు తీ. మరి నేను 2 చెస్టులు తీస్తాను. చెస్ట్ నీ ఐటమ్స్ పెట్టు అందులో ఫస్ట్. నీవి చెస్ట్. ఇంకో ఎక్కడ ఉన్నావు? చెస్ట్లో పెట్టు. ఐటమ్స్ పెట్టు. ఎన్నున్నాయి? ఎక్కువ తీసుకున్నావు ఏంటి? ఇందాక రేట్ ఇచ్చినప్పుడు అవన్నీ 20+ ఉండేవి.
మీది మటన్ అయితే 41 ఉంది ఇది. ఇప్పుడైతే చూద్దాం. నువ్వు నా చూడు, నేను నీ చూస్తాను. చెప్పు లెక్క చెప్పు. 22 22 + 23 + 23 + 30. + 23 ప్లస్ అరే అదేట్రా +23 ప్లస్ 30 30 ప్లస్ 52 52 ప్లస్ 3 130. అంతేనా? + 62 + 62. 8 + 62 కుక్కుడువేనా చెప్తున్నావు? కుక్కుడు చెప్పకూడదు. అయితే నేను తప్పు 140 అని చెప్పేసాను. 10 ఎక్కువ అయిపోయింది. నావి ఇప్పుడు నా చెస్ట్లో పెడతాను చెప్పు, మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పుడు నాది ఇక్కడ ముందు చూసుకుంటే నేను తక్కువ చెప్పగలను. మళ్ళీ 41 16 ర్యాబిట్ ఎట్టు మరి అది అక్కడ లెక్క చెప్పు. ఉండు చెప్పు. +41 41 ప్లస్ 16 ప్లస్ 49 9 ప్లస్ 35 49 ప్లస్ 39 రే 35 35 ప్లస్ 1 142. విన్నర్ వచ్చిందే. నువ్వు ఓడిపోయావు. 2 సార్లు ఓడిపోయావు. అయినా సరే నీకు ఛాన్స్ ఇచ్చి నువ్వు పోయిన ఫుడ్ అంత తెప్పించినా ఓడిపోయావు. అవన్నీ ఉంటుంటే అవును, నీకు తెచ్చుకోవడం మళ్ళీ ఇచ్చాను కదా క్రియేట్. పోయిన తీసుకున్నావు కదా. ఓకే, మొత్తానికి అయితే ఓడిపోయి గేసి నేనైతే గెలిచాను. ఇది రోజు వీడియోని ఇస్తే లైక్ చేయండి, కొంతమంది సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఛాలెంజెస్ సిరీస్ ఆల్రెడీ సార్ చేశాను. అదే డైమండ్ ఛాలెంజ్, డైమండ్ పికెక్స్ ఛాలెంజ్ సారీ. దాని తర్వాత ఇది ఇంకా ఎలాంటివి చేయలేదు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంక మళ్ళీ వద్దాం సరికొత్త వీడియోలో. ఉంటుందని టేక్ కేర్, బాయ్. కాదేరా వేస్ట్ ఫెలో. నెక్స్ట్ ఛాలెంజ్ అప్పుడు చూద్దాంలే. పోతారు అందరూ పోతారు. సరేలే, బాయ్.